కొత్తగా ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టిన ఎడిటర్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ గురించి చెప్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మీరు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు సక్సెస్ అనే కీవర్డ్ రాగానే ఒక పర్సన్ ఫ్యాన్సీ కార్ నుంచి దిగడం, హ్యాండ్ చెక్ చేయడం, ఇలాంటి క్లిప్స్, లేదా డిప్రెషన్ అనే కీవర్డ్ రాగానే ఒక పర్సన్ డార్క్ రూమ్ లో ఏడుస్తూ ఉన్న క్లిప్స్, ఇలాగా అందరూ వాడే ఓల్డ్ స్టాక్ వీడియోస్, మీమ్స్ అండ్ అదే విధంగా ఎఫెక్ట్స్ వాడడం వల్ల మీ ఎడిటింగ్ లో మీ యొక్క సిగ్నేచర్ స్టైల్ అనేది కంప్లీట్లీ మిస్ అవుతుంది. ఇలానే కంటిన్యూ చేసి క్లయింట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, మీరు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుంటుంది మీకు మీ క్లయింట్ రిలేషన్. ఒక ప్రాజెక్ట్ ని మనం క్లయింట్ కి డెలివర్ చేసామంటే దాంట్లో మీ యూనిక్ ఎడిటింగ్ సిగ్నేచర్ ఉండాలి. అందరిలాంటి ఓల్డ్ స్టాక్ ఫుటేజెస్ కాకుండా యూనిక్ ఫుటేజెస్ ని వాడండి. డిఫరెంట్ మ్యూజిక్, ఫ్రెష్ మీమ్స్, మూవీ క్లిప్స్ అండ్ అదే విధంగా ఏఐని యూజ్ చేసుకొని ఇమేజెస్ అండ్ అదే విధంగా వీడియోస్ ని క్రియేట్ చేసి మీ ఎడిటింగ్ లో ఇంటిగ్రేట్ చేయండి. ఇలా చేయడం వల్ల క్లయింట్స్ కాంటెంట్ మీద రాజమౌళి లాగా మీ ఎడిటింగ్ స్టైల్ కూడా ఒక స్టాంప్ లాగా అవుతుంది. మరి రిజల్ట్ ఏంటంటారా? ఎడిట్ లేట్ అయినా కానీ మీ నుంచి క్రియేటివ్ అండ్ అదే విధంగా యూనిక్ అవుట్పుట్ వస్తుందని క్లయింట్ నమ్ముతాడు. ఆ అవుట్పుట్ ని చూసి మళ్ళీ ఆ క్లయింటే మన దగ్గరికి వచ్చి వర్క్స్ ఇస్తాడు.